డి సిద్ధు, ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి. నిన్న రాత్రి ద్రాక్షారామ మార్కెట్ యార్డ్ అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఇది బాధాకరం, విచారకరం. ఎందువల్లంటే పేద మధ్యతరగతి వివిధ వర్గాలందరూ కూడా కూరగాయల మార్కెట్లు, వర్తక మార్కెట్లు, నిత్యావసర వస్తువుల మార్కెట్లు, వివిధ మార్కెట్లన్నీ కూడా వాళ్ళు షాపుల కింద ఏర్పడి నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మధ్యతరగతి వర్గం. ఇది మేము తీవ్రమైన బాధ కింద వ్యక్తపరుస్తున్నాం. కూటమి ప్రభుత్వం తక్షణమే మానవత్వంతో అన్ని కుటుంబాలని ఆదుకోవాలని, ఏవైతే షాపులు నష్టపోయారో ఆ షాపులను కూడా నిర్మించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటపల్లి భీమశంకరం, అఖిల భారత రైతు కూలీ సంఘం మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు. ఎందుకంటే నిన్న రాత్రి మరి ద్రాక్షారామ సంత మార్కెట్ ఏదైతే ఉందో ఈ సంత మార్కెట్లో ఉన్నటువంటి మరి కూరగాయల కొట్లు, కిరాణా షాపులు, వర్తక షాపులు అన్నీ కూడా మరి అగ్ని ప్రమాదానికి ఆహుతి అయిపోవడం జరిగింది. మరి దీంట్లో వ్యాపారం చేసుకున్నటువంటి మరి చిన్న చితక మరి వ్యాపార వర్గాలే దీంట్లో ప్రధానంగా ఉన్నారు. అందుకోసం మరి ద్రాక్షారామ అంటే మరి మార్కెట్కి చాలా పేరు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లె ప్రజలందరూ కూడా మరి ఇదే ప్రధానమైనటువంటి సంత. మరి ఈ గవర్నమెంట్ అనేది చాలా అన్యాయంగా మరి జరిగింది కాబట్టి, ప్రకృతి విపత్తు కాబట్టి, కారణం ఏమైనప్పటికీ ఈ బాధిత కుటుంబాలు చిన్న చితక వ్యాపార వర్గాలు ఈ అగ్నికి ఆహుతైపోయినటువంటి షాపులు అలాగే కొట్లు కూడా మరి నష్టం జరిగింది కాబట్టి, తీవ్ర నష్టం జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ వ్యాపార వర్గాలందరూ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళని ఆదుకోవాలని, అదేవిధంగా కొత్తగా మరి ఏదైతే అగ్నికి ఆహుతి అయిపోయి దగ్ధమైనటువంటి షాపులు కొట్లు ఉన్నాయో దీన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే మరి నిర్మాణం చేయాలనేసి మరి ఈ కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలనేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. నమస్కారం అండి, నా పేరు గణేష్ అండి. గత 30 సంవత్సరాలుగా మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నానండి. రాత్రి ప్రమాదవశాత్తు కూరగాయల వ్యాపారాలు మొత్తం కిరాణా మొత్తం అయితే ఒక 48 షాపుల దాకా అగ్నికి ఆహుతి అయిపోయినాయండి. ఇందులో చాలామంది లేని వాళ్ళు ఉన్నారండి. అందరికీ కూడా ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నానండి. ఒక్కొక్కరికి చాలా లాస్ అయిందండి. అసలు ఏమీ లేకుండా కూడా మొత్తం అన్ని ఖాళీ బూడిద అయిపోయినాయండి. అందరూ రోడ్డున పడిపోయారండి. మా కుటుంబాలను కూడా మీరు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. నా పేరు మాధవ వెంకటేశ్వర్లు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ని. మరి ఏదైతే రాత్రి 11 గంటలకు మరి అగ్ని ప్రమాదంలో సుమారు 50 షాపుల వరకు దగ్ధమయటం జరిగింది. మరి వీళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాల వారికి చెందినవారు. ఈ వ్యాపారం చేసుకుంటే తప్ప వారి కుటుంబాలు గడవని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే కాలిపోయినాయో ఆ కొట్లన్నింటినీ కూడా వారికి ప్రభుత్వం తరఫున నిర్మించి, అలాగే వారికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఆదుకుని మరి నూతనంగా వారి యొక్క వ్యాపారాలు చేసుకునేలాగా సహకరించాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన విన్నపం, వారి కుటుంబాలు కూడా మరి ప్రస్తుతం వ్యాపారం చేసే వరకు కూడా మరి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి వారికి తక్షణ సహాయంగా మరి ఎంతో కొంత అమౌంట్ వారికి ప్రభుత్వం అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.